రైట్ పవన్. సో ఎక్కడికక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం 6 పథకాలతో అధికారంలోకి వచ్చింది. ఈ 6 పథకాలను అమలు చేసేందుకు ఎక్కడికక్కడ చకచకా పనులు ప్రారంభించింది. అండ్ అంతేకాకుండా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఈ నెల 28న. సో ఈ సందర్భంగా మరో 2 పథకాలు ప్రవేశపెట్టేందుకు కూడా సో కసరత్తు చేస్తోంది. రైట్, ముఖ్యంగా మీరు అన్నట్టుగా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం రోజు ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ గా ఇంకొక 2 పథకాలు కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం నినాదంతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు 6 గ్యారంటీల అమలును చకచకా చేపడుతోంది. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవమైన ఈ నెల 28 నుంచి మరో 2 పథకాలను ప్రజలకు అందజేయనుంది. ఈ మేరకు గ్యారంటీల అమలు ఉంటుందని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం నిన్న జిల్లాల్లో చెప్పారు. మరోవైపు గాంధీ భవన్ లో నిర్వహించిన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలోనూ 6 గ్యారంటీలపై చర్చ జరిగింది. పార్టీ వ్యవస్థాపక దినమైన డిసెంబర్ 28 నుంచి పింఛను పెంపు, 500కే గ్యాస్ సిలిండర్ అమలు ప్రక్రియను ప్రారంభించాలని ఇందులో నిర్ణయించారు. అంటే కొత్త సంవత్సరం కానుకగా ఇవి అమల్లోకి రానున్నాయి. కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా పరిధి 10 లక్షలకు పెంపు, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చారు.